గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. దేశంలో కరెన్సీ డిమానిటైజేషన్కి సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకి కొత్త ఆలోచనలు, కొత్త పోకడలు బయట కనపడుతున్నాయి. ఇప్పటికే ప్రజలు చాలా చోట్ల బారులు తీరి ఇంకా బ్యాంకుల దగ్గర, ఏటీఎంస్ దగ్గర కనిపిస్తున్నప్పటికీ మెల్లమెల్లగా ఆ ఒత్తిడి నుంచి బయటపడుతున్నట్టు కనబడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో, అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఏటీఎం దగ్గర ఒత్తిడి తగ్గినట్టుగా కనిపించింది. మరోవైపు పార్లమెంట్లో రభస కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోడీ పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలని, చర్చలో పాల్గొనాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అయితే కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఇవాళ పార్లమెంటు లైబ్రరీలో ప్రధాని మోదీ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కరెన్సీ గురించి, అలాగే డిమానిటైజేషన్ వెనుక ఉన్న నిర్ణయాలను గురించి లైట్గా స్పృశించే ప్రయత్నం చేశారు. అలాగే మరొక బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మరొక అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో డిజిటల్ కరెన్సీ వైపు యువతని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ డిజిటల్ కరెన్సీ వైపు మళ్లించే విధంగా యూనివర్సిటీలు కృషి చేయాలని, ప్రజలకి తర్ఫీదు ఇచ్చే విధంగా కొంతమందిని తయారు చేసి ప్రజల్ని ఆ దిశగా తీసుకెళ్లాలనేది ప్రధాని చేసిన ప్రకటన. దీనంతా చూస్తూ ఉంటే ఇప్పటి వరకు పాత పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త పెద్ద నోట్లను ఎందుకు తక్కువగా రిలీజ్ చేసింది అనే దాని మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మెల్లమెల్లగా దేశంలో ఎక్కువగా డిజిటల్ కరెన్సీని, అది ఆన్లైన్ కరెన్సీ కావచ్చు, ప్లాస్టిక్ కరెన్సీ కావచ్చు, లేక ఇంకో రకరకాలుగా క్యాష్లెస్ కంట్రీగా మార్చడానికి, అలాగే మొబైల్ బ్యాంకింగ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టుగా కనబడుతుంది. అందుకనే ప్రజలకు తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ కరెన్సీని అలవాటు చేసుకోక తప్పని పరిస్థితిని క్రియేట్ చేయడానికే ఈ కరెన్సీ క్వాంటిటీని తగ్గించారా అనేది కొన్ని అనుమానాలు రేకెత్తించే విధంగా ఇవాళ ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు కనబడుతున్నాయి. అయితే ఎంతవరకు ఇది సేఫ్? ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి గుర్తించిన 252 దేశాల్లో కేవలం 3-4 దేశాల్లో మాత్రమే ఒక మోస్తరు స్థాయిలో డిజిటల్ కరెన్సీ ఉన్న నేపథ్యంలో మధ్యతరగతి వర్గ ప్రజలు, పేద వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఎంతవరకు మనం డిజిటల్ కరెన్సీ వైపు దేశాన్ని తీసుకెళ్లగలం? నిజంగానే తీసుకెళ్తే నల్లధనం అరికట్టగలం, అది వాస్తవం. కానీ ఎంతవరకు తీసుకెళ్లగలం, దీనికి ఎంత టైం పడుతుంది, మోదీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమయ్యేతో అవుతాయనేది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, ఈ డిబేట్లో ఇవాళ మనకి బ్యాంకింగ్ ఎక్స్పర్ట్, అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు, అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కన్నిగంటి రమేష్ బాబు గారు స్టూడియోలో ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ శాఖ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు గారు మనకి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు కూడా మనతో ఈ చర్చలో పాల్గొనాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల వారి ప్రత్యక్ష ప్రసారం కాస్త ఆలస్యం అవుతోంది. వీలైతే మొబైల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రమేష్ బాబు గారు, ఎంతవరకు డిజిటలైజేషన్, కరెన్సీ డిజిటలైజేషన్, మానిటైజేషన్ టు డిజిటలైజేషన్ ట్రాన్స్ఫార్మేషన్ ఎంతవరకు మనకి సాధ్యమయ్యే అవకాశం ఉంది? చాలా జాతి ముందున్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్నను హెచ్ఎంటీవీ ద్వారా, లెఫ్ట్ రైట్ ద్వారా మీరు ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా మీకు అభినందనలు అండి వెంకటకృష్ణ గారు, త్రూ ద హెచ్ఎంటీవీ, బికాజ్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద వెరీ 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 టర్బులెంట్ టైమ్స్. ద కంట్రీ, అంటే మన భారతదేశంలో 75లో వచ్చిన ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఒక పెద్ద స్థాయిలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉన్న తరుణం ఇది. అది పొలిటికల్ ఎమర్జెన్సీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీగా మనం 100% ఈ 70 years ఇండిపెండెంట్ హిస్టరీలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తరుణంలో మనము డిజిటల్ లిటరసీనే ఇంకా ఎక్కువ అందుకోవాల్సిన స్థాయిలో అందుకోలేకపోయాం. అసలు డిజిటల్ లిటరసీ లేకుండా డిమానిటైజేషన్ చేసి మొత్తం డిజిటల్లో, అంటే క్యాష్లెస్ కంట్రీ నుంచి కార్డ్కి, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ త్రూ కార్డ్ అనేది ఐ థింక్ కొద్దిగా మనం వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ ప్రాబ్లీ. సో ఇలాంటి తరుణంలో ఇట్స్ నాట్ ఈజీ టు సార్ట్ ఆఫ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎంతో ప్రిపరేటరీ వర్క్ జరగాలండి వెంకటకృష్ణ గారు. భారతదేశ అంతర్గత భద్రతకి ముఖ్యంగా సంబంధించి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అసలు అక్షరాస్యతే లేకపోవడం ఒక తప్పు అయితే, డిజిటల్ అక్షరాస్యత అనేది చాలా తక్కువ అయితే, ఇంకా చెప్పాలంటే యూజింగ్ ద కార్డ్
వితౌట్ గివింగ్ యువర్ పాస్వర్డ్, వితౌట్ గివింగ్ యువర్ ఓటీపీ, ఇవన్నీ చాలా కొద్దిగా ట్రైనింగ్ కావాల్సిన అంశాలు. అవును, చాలా మంది మామూలు విషయం కాదు, చాలా మంది చదువుకున్న వాళ్ళకే అసలు కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ని ముట్టుకోవడానికి ఒక రకమైన ఏకభావం ఉంది, టు బి హానెస్ట్. సో సాఫ్ట్వేర్ రంగంలో ఇక్కడ ప్రధానమంత్రి ఆశయాన్ని ఉద్దేశాన్ని తప్పట్టట్లే లేదు మనం, కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు మనం ఇది చేయగలం అనేది చూడాల్సిన అవసరం ఉంది. కృష్ణసాగర్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్ జీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. హలో, వెంకట్ గారు. సారీ, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల మిమ్మల్ని వీడియో చూడలేకపోతున్నాం, ఓన్లీ ఆడియోలోనే యు ఆర్ అవైలబుల్ విత్ us. సారీ. లైక్ వైజ్ నేను కూడా మిమ్మల్ని చూడలేకపోతా ఉన్నా. అదేంటి, టీవీ రావాలి కదా మీకు? అదే నేను బయటకు వచ్చాను, ఇక కావట్లేదని మళ్ళీ కాల్ వస్తే నేను లోపలికి వస్తాను. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ప్రధానమంత్రి గారి ఇవాళ 2 స్పీచ్లు విన్న తర్వాత, ఒకటి పార్లమెంటు లైబ్రరీలో చేసిన ప్రసంగం, ఆ తర్వాత అక్కడెక్కడ ఎయిమ్స్ ఓపెన్ చేసిన సందర్భంగా పంజాబ్లో చేసిన ప్రసంగం. ఈ రెండిట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా కీన్గా ఉన్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు, డిజిటల్ మనీ వైపు ఒకటి, మొబైల్ బ్యాంకింగ్ మీద ప్రధానమైన దృష్టి, ఈ రెండు బాగా కాన్సన్ట్రేట్ చేశారు ఇవాళ 2 ప్రసంగాలు. సో ఈ మానిటైజేషన్ తర్వాత చాలామందికి, డిమానిటైజేషన్ తర్వాత చాలామందికి చాలా రకాల సందేహాలు వస్తున్న నేపథ్యంలో, ఎంత కరెన్సీని అయితే మనం వెనక్కి తీసుకుంటున్నామో పెద్ద నోట్లని, అంతే సంఖ్యలో ఎందుకు పెద్ద నోట్లను పెట్టలేదనే దానికి ఒక సమాధానంగా ఏమైనా చెప్తున్నారా దీన్ని? ఎందుకంటే మెల్లమెల్లగా ప్రజల్ని బలవంతంగానైనా సరే ఈ డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్ళాలి, కరెన్సీలో డిజిటల్ కరెన్సీ వైపు తప్పని పరిస్థితుల్లో అలవాటు చేయాలి అనే ఒక, కొన్నిసార్లు తప్పదు, బలవంతంగా నేను అలవాటు చేయాలి, అదేమన్నా ఉందా? ఎంతవరకు మనకు సాధ్యమవుతుంది? అంటే వెంకట్ గారు, అక్కడ బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా ఉన్నారు కాబట్టి వారికి వ్యవస్థలో ఉన్న ఇష్యూస్ వారికి అర్థమవుతాయి. అంటే పెద్ద నోటు ఇవ్వడం, చిన్న నోట్లు అవైలబుల్ గా ఉంచకపోవడం, దాని తర్వాత ఈ 2 రోజులు అంటే అనౌన్స్ చేసిన తర్వాత 2 రోజులు బ్యాంకింగ్ హాలిడేస్ ఇవ్వడం, దాని తర్వాత విత్డ్రావల్ లిమిట్స్ పెట్టడం, డిపాజిట్స్ కి అన్లిమిటెడ్ గా పెట్టడం, ఇవన్నీ కూడా ఒక గ్రాండ్ ప్లాన్ లో భాగం మాత్రమే, ఏది కూడా యాదృచ్ఛికం కాదు. ఇదంతా ప్రణాళికలో భాగం, లేకపోతే ఈ తీసుకున్న నిర్ణయానికి తగు ఫలితాలు రావడం అన్నది జరగదు. కాబట్టి పెద్ద నోట్లు రిలీజ్ చేయడం, దాని తర్వాత 500 తీసుకురావడం, దాని తర్వాత 100s అవైలబిలిటీ పెంచడం, ఇదన్నది కూడా ఇదంతా ప్రణాళికలో ఒక భాగంగా ఉంది. దాన్ని విడమర్చి చెప్పడం కూడా కొంచెం డిఫీట్స్ ద పర్పస్. నేను దానిలోకి డీటెయిల్స్ లో పోవటం లేదు. రెండో విషయం, మీరు అన్నది చాలా కన్స్ట్రక్టివ్ గా ఈ రోజు డిబేట్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ డిస్రప్టివ్ అంటే టెక్నాలజీ ఈ రోజు చూస్తే మనం ఇన్నోవేషన్ అంతా కూడా డిస్రప్షన్ లోనే వచ్చింది. అంటే మనం గ్రాడ్యువల్ గా పెరిగే టెక్నాలజికల్ చేంజెస్ కంటే డిస్రప్టివ్ గా మనం టెక్నాలజీని ఇంటర్వ్యూన్ చేసినప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున మనం ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకురాగలిగాం, ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో కాదు. కానీ డెమోగ్రాఫికలీ మన దేశంలో పేదలు కానివ్వండి, ఇల్లిటరేట్స్ కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ చలువ కాబట్టి మనకి 70 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్, నా మిత్రుడు మహేష్ గారు కూడా వచ్చినట్టున్నారు ఇప్పుడే. సో ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్ అన్నది బ్యాంకింగ్ పబ్లిక్ సెక్టర్, అంటే బ్యాంకింగ్ ని వారు జాతీయం చేసినా కూడా 65 సంవత్సరాలు 66 సంవత్సరాల వాళ్ళ పాలనలో పేదలకి, గ్రామీణ ప్రాంతాలకి ఒక బ్యాంకింగ్ వ్యవస్థని వారు దగ్గర చేయలేకపోయారు. అది వారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి, అంటే ఇప్పుడు అసలు బ్యాంకింగ్ వ్యవస్థ కనెక్షన్ లేదు కదా, మీరు ఏం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నా అడిగే వాళ్ళందరికీ ఆన్సర్ అది మా బాధ్యత కాదు, ఇప్పటిదాకా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయలేదు. కానీ మేమేం చేయదలుచుకున్నాం అంటే మళ్ళీ ఒక 66 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ బ్యాంకింగ్ వ్యవస్థని ఫిజికల్ గా డెవలప్ చేసే బదులు ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించి ఆప్షన్స్ కొంచెం రెడ్యూస్ చేసైనా, కొంచెం బాధ్యతలు పెంచైనా, కొంచెం కష్టాలు పెంచైనా, ఒక ఈ పాపులేషన్ ఏదైతే చేపలు అమ్ముకునే వాళ్ళు, ఆఖరికి చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే, పాలకూర అమ్ముకునే వాళ్ళు కూడా రైతు బజార్లో టెలిఫోన్లలో ఈ రోజు మాట్లాడుతున్న రోజున ఇప్పుడు మనం కొంచెంలో కొంచెం వాళ్ళకి డెబిట్ కార్డు ఉపయోగపడి, అంటే ఇప్పుడు రూపే కార్డు కూడా అందుకనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డెబిట్ కార్డును ఉపయోగిస్తే పైసలు తీసుకోవచ్చు కదా. స్మార్ట్ ఫోన్ లో ఆపరేట్ చేయడం నెక్స్ట్ స్టెప్ అనుకుంటే, లేకపోతే ప్లాస్టిక్ మనీ యూజ్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం ఇంకొక 3వ స్టెప్ అనుకుంటే, మొదటి స్టెప్ అట్లీస్ట్ డెబిట్ కార్డు యూజ్ చేసి క్యాష్ అయినా విత్డ్రా చేసుకునే పరిస్థితి అయితే ఈ రోజు భారతదేశంలో 90% వరకు ఉన్నదని నేను నమ్ముతాను. ఒక 10% కి వాళ్ళకి అసలు డబ్బే లేనప్పుడు వాళ్ళకి డెబిట్ కార్డు, వాళ్ళకి బ్యాంకింగ్ కనెక్షన్ లేదు. ఎందుకంటే 250 మిలియన్ మంది ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితుల్లో
బిలో ద పావర్టీ లైన్ ఉన్నారు. అంటే ఒక స్క్వేర్ మీల్ తినే పరిస్థితిలో కూడా లేని వాళ్ళు 250 మిలియన్ మంది ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 70 సంవత్సరాలకు కూడా దగ్గర 20% జనాభా 1 స్క్వేర్ మీల్ తినే పరిస్థితిలో కూడా లేదు. ఈ రోజు ఇంత భారీ ఎత్తున నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఎందుకు జరిగింది అంటే మీరు అన్న దాంట్లో 90% మంది ఈ డెబిట్ కార్డ్స్ ఈ కార్డ్స్ వాడగలరు అంటున్నారా, వాడే అవకాశం ఉంది అంటున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళకి అలవాటు చేయగలిగితే Okay, వాడగలుగుతారు. అంటే okay. Right. ఇప్పుడు మన దగ్గర 76 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నట్టుగా మనకి స్టాటిస్టికల్ ఇన్పుట్స్ వస్తా ఉన్నాయి. మనకి 135 కోట్ల జనాభా, 130 కోట్ల జనాభా అనుకున్నాం. అంటే దగ్గర 80% దాకా అసలు ఫోన్ల యూటిలిటీ ఉన్నది. కాబట్టి ఇంకా కొంచెం దాన్ని అంటే ఆప్షన్స్ తగ్గిస్తే గ్యారంటీగా కూడా వెసులుబాటు లేనందుకు వాళ్ళు పెరిగే అవకాశం ఉంటది. అంటే ఆ యూసేజ్ అవకాశం ఉంటది. దాంతో ట్రాన్స్పరెన్సీ పెరగడం కాకుండా కరప్షన్ తగ్గి సిస్టమ్ లోకి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ స్లోగా రెడ్యూస్ చేయొచ్చు. నేనేమి నీలబెట్టి సాము చేయటం లేదు వెంకట్ గారు, ఇదేదో అద్భుతం ఓవర్ నైట్ జరుగుతుందనో నరేంద్ర మోదీ గారి కళలు కంటున్నందుకు మా ఈ 4 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో మొత్తం భారతదేశం అంతా ఆన్లైన్ అయిపోతాను అని అంటలేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక 2 టర్మ్స్ అయితే కావచ్చు. కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కంప్యూటరైజేషన్ రాజీవ్ గాంధీ గారు ఇనిషియేట్ చేసిన, ఇందిరాగాంధీ గారు బ్యాంక్స్ నేషనలైజ్ చేసిన, ఏ ప్రధాని ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా కూడా దాని ఫలితాలు మేమేం వాళ్ళని విమర్శించడంలే. కానీ ఏ ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశం కోసం, జాతి కోసం, దశ నిర్దేశించడం కోసం, ప్రజల ప్రమాణాలు పెంచడం కోసం, జీవన ప్రమాణాల కోసం ఉంటుంది తప్పించి అదేదో నరేంద్ర మోదీ గారి సొంత ఇష్టం కోసమో స్వప్నం కోసమో ఎవరిని కష్టపెట్టాలని మాత్రం మాకు లేదు. రైట్. ఒక్క నిమిషం కృష్ణసాగర్ గారు ఒక్క నిమిషం దయచేసి. రాంబాబు గారు, దేశంలో మనకి మాన్యువల్ బ్యాంకింగ్ చాలా అలవాటైంది. బ్యాంక్ ఎంప్లాయీస్, మేనేజర్స్, క్యాషియర్స్, రకరకాల క్యాడర్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ప్రక్రియ. బ్యాంకులు జాతీయం చేసిన దగ్గర నుంచి వాటి కార్యకలాపాలు బాగా పెరిగినాయి. బ్యాంకుల యొక్క లావాదేవీలు ప్రజల ముంగిటికి రావాలనే నరేంద్ర మోదీ గారు వచ్చి జన్ధన్ కూడా ఓపెన్ చేయించారు. 25 కోట్ల అకౌంట్లు. ఇవాళ ఒక్కసారిగా ఒక్కసారిగా అంటే ఓవర్ నైట్, వారు అన్నట్టు సాగర్ గారు అన్నట్టుగా ఓవర్ నైట్ అవ్వాలని కాదు, కానీ అంత ఈజీయా? ఉదాహరణకి బెల్జియంలో మాత్రమే 93% డిజిటల్ క్యాష్ ఉంది. అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ 74%. ఒక్క స్వీడన్ లాంటి దేశంలో మాత్రమే 85% మంది ప్రజలు కార్డ్స్ వాడుతున్నారు, డెబిట్స్ కార్డ్స్ వాడుతున్నారు. ట్రాన్సాక్షన్స్ ఇంకా అలవాటు కాలేదు, కార్డ్స్ మాత్రం వాడుతున్నారు. ఇంకా ఆన్లైన్ ఇవన్నీ చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళు కూడా. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో ఇప్పటి వరకు మనకి 14% మాత్రమే డిజిటల్ క్యాష్కి అలవాటు పడున్నారు. అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అందామా, డెబిట్ కార్డ్స్ అందామా, లేకపోతే చెక్స్ అందామా, వాట్ ఎవర్ కాల్. సో ఈ పరిస్థితుల్లో ప్రజలని ఎంతవరకు మనం ఆ వైపుగా తీసుకెళ్ళగలం అనేది చాలా కీలకమైంది. తీసుకెళ్ళాలి, ప్రజలు వెళ్ళాలి, వారు తీసుకెళ్ళగలరు, ప్రజలు వెళ్ళాలి, ప్రజలకు అవసరం ఇది. బట్ ఎంతవరకు తీసుకెళ్ళగలం? ఇక్కడ ఏ దేశంలో కూడా ఏది అసాధ్యం కాదు. ప్రజల యొక్క ఆలోచన శక్తిని కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి ఇన్నోవేటివ్ థింకింగ్ని కానీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. లిటరసీ ఒక్కటే మాత్రం అన్నిటికీ సమాధానం అనేటటువంటి దానికి కూడా నేనైతే అగ్రీ చేశాను. ఇల్లిటరేట్ పీపుల్ కూడా అనేక విప్లవాలు తీసుకొచ్చిన సందర్భాలు ఉంటాయి వాటికి. బట్ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు ఇల్లిటరేట్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకదానికొకటి లింక్ అయినటువంటి యాక్టివిటీలు ఇవన్నీ కూడా. సో వారు కళలు కనేటి ఇండివిజువల్గా వారి ప్రధానమంత్రి కాబట్టి న్యాచురల్గా వారు కళలు కనేటువంటివన్నీ ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి కాబట్టి ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలనేటటువంటి దాంట్లో ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే డిమానిటైజేషన్ ముందు చేసి అది డిజిటల్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళాలా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ముందు చేసి డిమానిటైజేషన్లోకి వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సి. ప్రజల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ అసలు అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించాలి, వైఫై ఫెసిలిటీ కల్పించాలి. ఇవాళ మొబైల్ డేటాలకు వెళ్తే విపరీతమైన కాస్ట్లీ ఐటమ్స్ అవన్నీ కూడా వైఫై సౌకర్యాన్ని కల్పించలేనటువంటి ప్రదేశాలు. సో ఇటువంటి చోట్ల వాళ్ళకి మొబైల్ ఇచ్చినంత మాత్రాన నెట్ ఆపరేట్ చేసుకుంటూ ఏ రకంగా చేయగలుగుతారు? పల్లెలు వాటల్లో 65-70% పల్లెలతోనే ఉండేటటువంటి దేశంలో ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సినటువంటి అంశాలు. అంతేగాని సడన్గా ఏదో 3 గంటల సినిమాలో జరిగినట్టు ఎక్కడ జరగవు. ఇవన్నీ కూడా ఎంత మనం చేయాలనేటటువంటి కోరిక ఉన్నా కూడా స్లోగా మనం ఒక్కొక్కటి స్టెప్ వేస్తే ఏది అసాధ్యం కాకపోయినా కూడా బ్యాంకింగ్ రంగానికి ముడిపడి ఉన్నటువంటి అంశాల్లో
తొందరపాటుగా ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ తొందరపాటు నిర్ణయాలు రిఫ్లెక్షన్ విపరీతంగా ఎక్కడికో పోతాయి అవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూస్తే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోండి అన్న ఒక మాట మాట్లాడినా ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 15 లక్షల ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే ఈ పిఓఎస్ సిస్టమ్ ఉంది, పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్. సో దేశంలో ఉండేటటువంటి ఇన్ని లక్షల ఎస్టాబ్లిష్మెంట్స్లో కేవలం కొంతమంది దగ్గరే ఆ రకమైన సౌకర్యం ఉన్నప్పుడు మిగతా వాటికి ఎట్లా ట్రాన్సాక్షన్ చేయాలి? ముందు అది పెంచాలి కదా, ఆ రకమైనటువంటి సౌకర్యాన్ని పెంచాలి కదా. అదే రకంగా ఈ డెబిట్ కార్డ్స్ కానీ ఏటీఎంస్ కానీ, ఏటీఎం సంఖ్య 2,50,000 ఏటీఎంస్ ఉన్నాయి. ఏటీఎం కార్డ్స్ ఎంతమంది ఉన్నాయి, ఆ డెబిట్ కార్డు ఎక్కడ దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు, దానికి ఒక్కొక్క స్టెప్ చాలా చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తాయి అక్కడికి. బట్ ప్రస్తుతం ఏదైతే సిచ్యుయేషన్ క్రియేట్ అయిందో దీన్ని మనం సెటరేట్ చేసుకున్న తర్వాత కానీ వాటి గురించి ఆలోచించలేం. ఒకదానికి మిక్స్ చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఒక్కొక్కసారి ప్రజలకి భాస్కరరావు గారు గుడ్ ఈవినింగ్. ఒక్కొక్కసారి ప్రజలకి ఒక కంపల్షన్, ఒక తప్పనిసరి పరిస్థితులు క్రియేట్ చేస్తే ఆల్టర్నేట్స్ వెతుక్కునే అవకాశం ఉంటుంది. బహుశా 86% వాల్యూమ్తో ఉన్న కరెన్సీని రద్దు చేస్తూ చాలా తక్కువ % కరెన్సీని మార్కెట్లోకి రిలీజ్ చేసి ఇంకా చేస్తారేమో తెలియదు. ఇప్పటి వరకు ఉన్నది ఎంత 20% ఏదో వచ్చినట్టుంది ఇప్పటి వరకు. సో ఈ పరిస్థితుల్లో ప్రజలని మెల్లమెల్లగా డిజిటల్ కరెన్సీ వైపు తీసుకెళ్ళడానికి ఒక ఎత్తుగడగా ఇదేమైనా తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఎందుకంటే దీంట్లో ఇప్పుడున్న రిజల్ట్స్ కనుక చూస్తే మనం ఈ 15 రోజుల్లో మనకు వచ్చిన రిజల్ట్, మన కళ్ళ ముందు కనపడుతున్న రిజల్ట్స్లో డెబిట్ కార్డ్స్ యూసేజ్ 300% పెరిగింది. 300%. అవును. అసలు ఏనాడు డెబిట్ కార్డ్స్ తీసుకుని అకౌంట్తో పాటు డెబిట్ కార్డు ఇస్తే ఇంట్లో మూలకు పడేసిన వాళ్ళు తప్పని పరిస్థితిలో ఇప్పుడు తీసుకొచ్చి వాడుతున్నారు, పర్చేసింగ్కో లేకపోతే ఇంకో దానికో. చాలామంది అసలు అకౌంట్ అనేది మర్చిపోయిన సందర్భాలు ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొదలెట్టారు. ఇవన్నీ మన కళ్ళ ముందు ఈ 15 రోజుల్లో కనబడుతున్న వాస్తవాలు. ఇదేమి ఆషామాచిగా చెప్తున్నవి కాదు. లేకపోతే బ్యాంకుల దగ్గర ఈ పాటికి కిలోమీటర్ల పొడుగును ఉండాల్సి క్యూలు అవి లేవు. సో దీన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు అలవాటు చేస్తే డిజిటల్ కరెన్సీ అనేది అలవాటు అవుతుందా, సాధ్యమవుతుందా? మోడీ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు భాస్కరరావు గారు? వాయిస్ పోయిందా? మీరు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు అంత ఈజీ అనేటువంటి పద్ధతి కాదు. ఇప్పటికిప్పుడు ట్యూన్ అవ్వాలంటే చాలా కష్టం. లో ప్రావర్టీ లెవెల్లో అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో మనం ఈ రకంగా వాళ్ళని ఇంపోజ్ చేయడం, వాళ్ళని ప్రెజరైజ్ చేయడం అనేది అప్రాపరేట్గా కరెక్ట్ కాదు. సిటీలో ఉండేటువంటి అర్బన్లో ఉండేటువంటి జనం కంటే కూడా రూరల్లో ఉండేటువంటి జనసాంద్రత ఎక్కువ ఆపరేషన్ కూడా వాళ్ళ దగ్గర కూడా జరుగుతుంది. మన వాళ్ళు అనుకోవటం అర్బన్లోనే బిజినెస్ జరుగుతున్నాయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రమే మనం మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనుకోవటం పొరపాటు. ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిజిటల్ సిస్టమ్ ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అది అప్రాపరేట్గా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అంత యంత్రాంగం ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పుడు మనం కళ్ళెదుట చూసాం, ఇన్ని రోజుల నుంచి ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఏటీఎంలు పెంచలేకపోయాం, మనీ సర్క్యులేషన్స్ పెంచలేకపోయాం, అప్రాపరేట్గా చేయలేకపోయాం. బై ఫోర్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రీ ఆర్డర్లో ఉన్నటువంటి సిస్టమ్ని ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూ 4,000 విత్డ్రాని 4,500 చేశారు, తర్వాత 2,000 చేశారు, తర్వాత ఒక మార్క్ ఇచ్చారు. నిన్నటి నుంచి అది కూడా బంద్ చేయడం చేశారు. అలా బంద్ చేయడం వల్ల మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి బ్యాంకుల దగ్గర క్యూ లేదు. అది బై ఫోర్స్ మనం ఆపటమే. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రేపొద్దున మనం ఈ రకంగా ఈ సిస్టమ్ని కనుక ఇంపోజ్ చేసి మనం ఆ సిస్టమ్ ద్వారానే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. ఇది సరైన విధం కాదు. ఇది కొంత టైం తీసుకోవాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఎడ్యుకేట్ చేయాలి, ఓవర్ నైట్ చేయాల్సినటువంటి విధానం కాదు ఇది. ప్రజల్ని మంచి చేస్తున్నాం అని చెప్పి, బ్లాక్ మనీ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడతాం సరైనటువంటి విధానం కాదని నా అభిప్రాయం. మీరు చెప్పండి, ఒకవేళ ఈ డిజిటల్ కరెన్సీని కనుక అలవాటు చేస్తే, లేదా డెబిట్ కార్డ్సు, క్రెడిట్ కార్డ్సు, ఇట్లా మొబైల్ బ్యాంకింగ్ ఇటువంటివి చెప్తున్నారు కదా ప్రధానమంత్రి గారు, ఇవన్నీ చెబితే వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే వ్యాపార వర్గాలు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అంటే అంత సన్నద్ధత తయారైందా మన వ్యాపార వర్గాలు? కిరాణా షాపులు కావచ్చు, కూరగాయల షాపులు కావచ్చు, మిల్క్ బూత్స్ కావచ్చు, లేకపోతే చాలా చాలా ఉంటాయి కదా పచారీ సామాన్లు అమ్మే, ఇవన్నీ కూడా
వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారా? వీళ్ళందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం, మీరు ఇప్పటికీ చెప్తున్నారు ఏటీఎంలే సిద్ధంగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇదంతా సాధ్యమవుతుందా? అవునండి, ఇప్పుడల్లా సాధ్యం కాదండి. మన మన మన- మన మనకున్నటువంటి యంత్రాంగంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ప్లీజ్ క్యారీ ఆన్. మనకున్నటువంటి యంత్రాంగంలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందులో చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇది మనం బై ఫోర్స్ మనం అడాప్ట్ చేసుకోవడమే తప్ప ఇది ఇప్పుడల్లా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. దీనికి ఒక 5-6 నెలలు ట్రైనింగ్ పీరియడ్ లాగా తీసుకొని ఏరియా వైజు దీన్ని సరిగా కనుక మనం ఎడ్యుకేట్ చేయగలిగితే అవుతుంది తప్ప అదర్వైజ్ చాలా కష్టం చేయటం జరిగేటువంటి విషయం కాదు. ఓవర్ నైట్ దీన్ని ఇంపోజ్ చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు. రైట్. మహేష్ గారు, ఇక్కడ ఈ ప్రిపరేషన్ లేదు గవర్నమెంట్కి అంటున్న దానికి ఇవాళ ఆయన ఒక రకమైన సమాధానం, ఇండైరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పారు ఇవాళ లైబ్రరీలో జరిగిన దీంట్లో. ఏమనంటే చాలామంది నేను గవర్నమెంట్ ప్రిపేర్డ్గా లేదు అని విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ బాధ గవర్నమెంట్ ప్రిపేర్డ్గా లేదు అని కాదు, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వలేదు అనేది వాళ్ళ బాధ. బట్ మా ప్రిపరేషన్ మాకుంది, మేమేం చేయాలో మాకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ బాధ అంతా కూడా వాళ్ళ ప్రిపరేషన్కి టైం ఇవ్వలేదు సర్దుకోవడానికి అనే ఒక దాన్ని అంటే ఒక పంచ్ అంటామా, విమర్శ అంటామా, లేకపోతే ఒక రకంగా తాను ఈ రకమైన ప్లాన్స్తో ఉన్నానని డిజిటల్ దాని గురించి మాట్లాడిన సందర్భం. ఇవాళ స్పీచ్ నేను కూడా చూశాను. ఆడలేక మధ్యగోడు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అట్లా అసలు వ్యవహారం తెలుసుకుంటే ఎవరు ఇప్పుడు ఎవరైతే మాకు అవకాశం దక్కలేదని అరుస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కదా. మీ వాళ్ళకు సంబంధించిన నల్లధనం వివరాలు మీ దగ్గర ఉంటే ఐటీ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, స్పెషల్ ఈడీ మీ చేతిలో ఉంది, సిబిఐ మీ చేతిలో ఉంది. రైట్స్కి పంపండి. ఏదైనా ఉంటే తీసుకొచ్చి దేశం పార్లమెంట్ మెట్ల ముందు మీరు ఏదైతే మొక్కిపోయినరో ఆ మెట్ల ముందు పోయండి. ఇది పలానా వాళ్ళ సొమ్ము, ఇంత మేము కరప్ట్ చేశాను, నేను తీసుకున్న నిర్ణయం వల్ల జాతి కింద మేలు జరిగిందని చెప్పండి. అది పక్కన పెట్టి ఆ విషయాల జోలికి పోకుండా ఇంకా మాయ మాటలతో ఇంకెంతకాలం నడుపుతారు? ప్రజలు కూడా ఇప్పటికీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆయన చెప్పినట్టు అభూత కల్పనలన్నీ పోయినాయి. నల్లధనం విదేశాల నుంచి తెచ్చేది పోయింది, దేశంలో తోడేది పోయింది. చివరికి ప్రజల దగ్గర ఉన్న పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా వాళ్ళని బజార్లో నిలబెట్టిన పరిస్థితి. దాని గురించి ఇప్పుడు నేను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ నా సబ్జెక్ట్ రిలేటెడ్. నేను కామర్స్లో రీసెర్చ్ స్కాలర్, పిహెచ్డి స్కాలర్ని కూడా. కాబట్టి 2007 నుంచి ఈ అంశాల పట్ల కొంత అవగాహనతో ఉన్న వ్యక్తిగా కొన్ని విషయాలు నేను మాట్లాడాను. దానికన్నా ముందు ఒక పొలిటీషియన్గా ఒక మాట చెప్తాను. ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ తీసుకుంటూ పోవాలి. ఉన్న వ్యవస్థను కాపాడుతూ దీనికన్నా జీవన ప్రమాణాలు ప్రజలకు మెరుగ్గా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ నేను చరిత్రను మార్చేస్తానంటే మాత్రం ఈ రకమైనటువంటి దుష్పరిణామాలు మనం కళ్ళ ముంగట చూస్తూ ఉన్నాం. ఆ రకమైన ఇబ్బందులు ప్రభుత్వాలు కల్పించకూడదు అనేది నా ఆలోచన. అసలు సమస్య మనం మాట్లాడాల్సింది ఎక్కడి నుంచి అంటే భారతదేశ జనాభా 130 కోట్లు అయితే దీనిలో కనీసం బ్యాంకులతో రోజువారీ అవసరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ నెలకొకసారి బ్యాంకును విజిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉన్న వాళ్ళల్లో డిజిటల్ లిటరసీ ఉండి బ్యాంక్ ఆపరేషన్స్ ఆన్లైన్లో చేసేవాళ్ళు, లేదంటే ప్లాస్టిక్ మనీని కార్డ్స్ సిస్టమ్ని వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పారు 14% అని. ఇంకా మిగిలినటువంటి 86% మందికి కార్డులతో కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్తో కానీ పెద్దగా సంబంధాలు లేవు. ఈ దశలో మనం క్యాష్లెస్ ఎకానమీని ప్రమోట్ చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో మరి అది ఎంతవరకు ఏ విపత్కరానికి దారితీస్తుంది? ఫోర్స్ చేసి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? సర్క్యులేషన్లో ఉన్న మనీని గుంజేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. ఇది స్ట్రాటజీ, వాళ్ళు చెప్తున్న స్ట్రాటజీ. సర్క్యులేషన్లో ఎవరైతే నా దగ్గర కొంత డబ్బు ఉంది దాన్ని తీసేసుకున్నారు, బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నారు, చేసిన డిపాజిట్కు సరిపడా రిటర్న్స్ ఇవ్వలేదు. ఇన్ రిటర్న్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మీరు కార్డ్స్ వాడుకోండి, లేదా బ్యాంకుల్లో చెక్కులు వాడుకోండి, లేదా ఇంకా ఏదైనా అవకాశాలు ఉంటే యాప్లు అవి డౌన్లోడ్ చేసుకొని వాటిని ఆన్లైన్ రీఛార్జీలు చేసుకొని వాటిని వాడుకోమనే పరోక్షంగా డిజిటల్ ఈ క్యాష్లెస్ ఎకానమీ వైపు ప్రజల్ని ఒత్తిడి చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే క్యాష్లెస్ ఎకానమీ అంటామో మనకు రెండు అంశాలు పైకి వస్తాయి వెంకటకృష్ణ గారు. ఒకటి కంఫర్ట్, రెండోది సెక్యూరిటీ, సౌకర్యం, భద్రత. ఈ రెండు అంశాలు క్యాష్లెస్ ఎకానమీలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. కంఫర్ట్ వరకు చూస్తే మనం నోట్ల కట్టలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. చిన్న కార్డులో దానికి సంబంధించిన బ్యాలెన్స్ నింపుకుంటేనో లేదంటే బ్యాంకులో ఆ నెంబర్ మీద డిపాజిట్ అయితేనో అది పట్టుకొని తిరిగితే విదేశాలు కానీ దేశాలు కానీ తిరగవచ్చు. అది బాగానే ఉంటుంది. ఎవరికి ఎంతమంది బ్యాంకులలో డిపాజిట్ చేసి ఈ రకంగా తిరిగే వాళ్ళు ఉన్నారు అంటే ఏ కొద్ది మంది మీరు చెప్పిన 14%కు ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంకో 10-15 పెరగవచ్చు. మిగిలిన
60% మందికి ఆన్లైన్లో కార్డులు పట్టుకొని తిరిగే అవసరం లేదు. భారతదేశ జనాభా 60% పైగా ఇంకా గ్రామీణ జనాభానే ఉంది. నీ మిగిలిన 40% మనం మాత్రమే encourage చేయలేమా? సరే, ప్రైమ్ మినిస్టర్ ఓ ఎందుకు లాంగ్ అన్నారు? రన్ లాంగ్ రన్ లాంగ్ రన్ దానికి అనుకున్నాం అవకాశాలు సార్. ఇప్పుడు లాంగ్- మా ఇప్పుడు ఊరు కృష్ణసాగర్ గారు కూడా ఇంత ముందు చెప్పింది, మా ఊరుంది ఒక ప్రధానమంత్రి ఒక టర్మ్ లో ప్లాంట్ వేస్తే ఇంకొక ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చిన ఆ టర్మ్ లో ఎప్పుడో ఫ్రూట్స్ వస్తాయి. నేను అదే నథింగ్ రాంగ్ కదా. అది ఎప్పుడు చేయాలా? ఇందాక వారు చెప్పిందంతా నేను ఏకీభవిస్తున్నా. Okay. ఏది ముందు, ఏది వెనక? ఏది వెనక? ముందు బ్యాంకుల శాఖల్ని పెంచండి. రూరల్లో బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయడానికే బ్యాంకింగ్ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఎందుకు అంటే అక్కడ సరిపడినటువంటి ట్రాన్సాక్షన్స్ లేదు, బ్యాంక్ మెయింటెనెన్స్ కష్టం అవుతుందని చాలా బ్యాంకులు కూడా రూరల్లో వెళ్ళడానికి ఇష్టపడలేదు. సో ఇదొక అంశం వెంకటకృష్ణ గారు. ఇక రెండో విషయం, ఇది వరమా శాపమా అంటే, వరము అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళకి కార్డు జేబులో పెట్టుకొని తిరగటం వరమే. కానీ భారతదేశాన్ని మెజారిటీని దృష్టిలో పెట్టుకుని, మన డెమోక్రసీ చెప్పేది కూడా అదే కదా, మెజారిటీ ఈజ్ లా. సో మెజారిటీని దృష్టిలో పెట్టుకుంటే దీని ఇప్పుడు మనం పోతున్న పోకడకు సంబంధం లేనటువంటి వ్యవహారం. ఇది శాపంగా మిగిలిపోతుంది. శాపం ఏ రకంగా మిగులుతుంది అంటే, ఒకటి సెక్యూరిటీ. మొన్నటికి మొన్న మనం చూసిన బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇది మనకు అసలు ఈ డిజిటల్ లిటరసీ అనే దాంట్లో నుంచి సెక్యూరిటీలకు అయితే ఒక మాటలో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎంత మాత్రం డిజిటల్ ఈ క్యాష్లెస్ ఎకానమీకో డిజిటల్ లిటరసీకో స్కోప్ ఉంది అనే అంశం కనుక చూస్తే, మీరు ఒక దీని మీద ఒక కార్పొరేట్ కుట్ర కూడా దాగి ఉందనడానికి ఏం సందేహం లేదు. ఎందుకంటున్నాను, సెక్యూరిటీ దానిలో మాట్లాడదాం. బట్ ఈ రోజు మాట్లాడేది మీరు ఇందాక చెప్పిన బడ్డీ కొట్టోడు, కిరాణా కొట్టోడు, రోజు బండ్ల మీద పాలం పెట్టోడు, వీళ్ళకి ఈ క్యాష్లెస్ ఎకానమీకి సంబంధం లేదు. మన భారతదేశంలో మెజారిటీ జనాభా అదే కదా. ప్రభుత్వము మెజారిటీ జనాభా చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వాళ్ళ గురించి మొదటగా ఆలోచన చేసి వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చి, నిరుద్యోగం ఎక్కువగా ఉంది, పర్చేజింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు వాడు క్యాష్ వాడతాడా లేక కార్డు వాడతాడా అని ఆలోచించాలి. దేశంలో రోజు రోజుకి సంవత్సరానికి 2 కోట్ల జనాభా నిరుద్యోగులుగా మారుతున్న ఈ తరుణంలో, పర్చేజింగ్ కెపాసిటీ లేని ఈ తరుణంలో మీరు ఈ క్యాష్లెస్ ఎకానమీ మాట్లాడటంలో అర్థమే లేదు కదా. మొన్న మొబైల్ చెప్పండి, మొబైల్ యాప్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి అని నరేంద్ర మోడీ గారు నమో యాప్ని కోట్ చేసే ట్విట్టర్లో వెంటనే ఓవైసీ గారు ఒక కౌంటర్ అంటామా రియాక్షన్ అందామా ఎలాగని తీసుకోవచ్చు మనం. ఆయన చెప్పింది ఏంటంటే 40% లిటరసీ లేని వారు ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు ఇండియాలో. అలాగే 20% అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన పాపులేషన్ ఉంది. సో ఈ 60% పోతే ఇక 40% ద్వారా అందులో ఎంతమంది యాప్లో రియాక్ట్ అవుతారో తెలియదు. దాని ద్వారా వచ్చే రియాక్షన్ని నువ్వు రియాక్షన్ అనుకుంటావని ఆయన క్వశ్చన్ చేశారు. సో ఇలాంటి కంట్రీలో 40% ఇల్లిటరేట్స్, 20% అనార్గనైజ్డ్ సెక్టర్ ఉన్న ఈ కంట్రీలో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బ్యాంకింగ్ చేయడం అనే దాన్ని ఎంత కష్టపడాలి మనం దీన్ని ప్రజల్లోకి ఎంకరేజ్ చేద్దాం, నో డౌట్. ప్రైమ్ మినిస్టర్ ఆలోచన సమర్థిద్దాం, నో డౌట్. బట్ హౌ ఇంత కష్టసాధ్యమైన పనిని మనం ఎలా తీసుకెళ్ళగలం రూట్స్లోకి? ఇప్పుడు వెంకట్ గారు, ఇప్పుడు మీరు తీసుకున్న డిబేట్ చాలా మంచి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇది ప్రజలు వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కొంచెం స్లైట్ గా వేరేగా అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, కేబినెట్, ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న ఈ చర్య, ఈ హిస్టారిక్ డెసిషన్ అనేది ఏదో బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేయడానికో లేకపోతే ప్రజల్ని ఎవరైతే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ లో ఉన్నారో వాళ్ళని ప్లాస్టిక్ పని వైపు తీసుకుపోవడానికి కాదు. అది వన్ ఆఫ్ ద కొలేటరల్ అడ్వాంటేజెస్. అసలు ప్రథమ లక్ష్యం అన్నది క్యాష్ కాంపోనెంట్, బ్లాక్ మనీలో క్యాష్ కాంపోనెంట్ ఏదైతే ఉన్నదో అది కూడా మన దేశంలో మన ల్యాండ్ మీద ఏదైతే ఉన్నదో దాన్ని అటాచ్ చేస్తూ ఒక మైండ్ సెట్ చేంజ్. ఎందుకంటే ఇప్పుడు 14.5 లక్షలు 15 లక్షల కోట్లు బ్లాక్ మనీగా ఉంటే అది 5 లక్షల కోట్లు లోపలికి వచ్చింది అంటా ఉన్నారు. ఇంకొక 30 రోజులు అది మొత్తానికి రాకపోవచ్చు. మిగతాది రాకపోయినంత మాత్రాన మనం ఏదో అపజయం పొందినట్టు కాదు. దాంతో ఏమవుతుంది అంటే అక్కడికి అది డివాల్యుయేట్ అయిపోయి ఆ కరెన్సీ మిగతా అమౌంట్ కరెన్సీని మళ్ళీ ప్రింట్ చేసి సర్క్యులేషన్ లో తీసుకొని వస్తే ఎవరైతే నల్ల కుబేరులు దాచిపెట్టుకొని ఇది చాలా పెద్ద ఎత్తున నాకు పనికొస్తుంది అనుకున్నారో, ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి దీన్ని హోల్డ్ చేశారో, వాళ్ళకి ఒకటే దెబ్బలో చాలా పెద్ద ఎత్తున దెబ్బ తీయడం అన్నది ఒక లక్ష్యం. అదొక లక్ష్యం అయితే, రెండవ లక్ష్యం ఏంటంటే ఈ డబ్బు వాపసు వస్తుందా రాదా అనేది పక్కకు పెడితే ఒక మైండ్ సెట్, ఈ క్యాష్ నేను దాచిపెట్టుకుంటే నేను బతికిపోగలుగుతాను, 4-5 జనరేషన్స్ నాతోని అంటే నేను కష్టపడకుండా బతికిపోగలుగుతాయి అని అనుకునే వాళ్ళకి ఒక పెద్ద పాఠం నేర్పినట్టు అవుతుంది. మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. క్యాష్ అంటే వాళ్ళు వేరే ఫామ్ లో దాచిపెట్టుకోవడానికి ట్రై చేసిన తర్వాత
కానీ ఒక్కొక్క ఫామ్ ని కూడా దెబ్బతీసే ప్రయత్నం. అంటే నేనేమంటా ఉన్నా అంటే డిస్రప్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి అ న్యూ గవర్నెన్స్ ఆర్డర్. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇట్లాంటి షాకులు ఇంకా ఎన్నో రాబోతా ఉన్నాయి. దాన్ని వెయిట్ చేయాలని బ్లాక్ మనీ ఓడర్స్ కి మేము హెచ్చరిస్తా ఉన్నాము. అదే వారు నేను ఒక మాట మీకు చెప్పేది ఏంటంటే, నిజానికి ఈ డిమానిటైజేషన్ వెనుక చాలా ఇష్యూస్ ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు మీరు కూడా చెప్పారు, ఒకే రోజు డిబేట్లో అన్ని ఇష్యూస్ తీసుకోలేం కాబట్టి రోజుకొక ఇష్యూ మీద వెళుతున్నాను నేను. గడిచిన 10 రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఈ టర్న్ వచ్చింది. ఎందుకంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ దీని మీద మాట్లాడారు కాబట్టి ఈ టర్న్ వచ్చింది. ఇక్కడ దీంట్లో మనకి చాలా కీలకమైన అంశం ఏంటంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్, చాలా కీలకమైన సెక్యూరిటీ ఆస్పెక్ట్. గత నెలలోనే 32 లక్షల బ్యాంక్ కార్డ్స్ హ్యాక్ అయినట్టుగా అధికారులు చెప్తారు. అధికారికంగా వస్తున్న లెక్క గత నెలలోనే అక్టోబర్ మాసంలోనే 32 లక్షల బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ హ్యాక్ అయినాయి. డెబిట్ కార్డ్స్ హ్యాక్ అయినాయి. ఇంకోవైపు అకౌంట్స్ ఎలాగో హ్యాక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ బాబు గారు, ఎంతవరకు మనం డిజిటల్ లిటరసీని పెంచినా, ప్రైమ్ మినిస్టర్ కోరుకున్నట్టు లేకపోతే అది మంచిదని మనం అందరం భావిస్తున్నట్టు చేసినా దీన్ని అడ్డుకోగలమా? ఈ సెక్యూరిటీ అనేది చాలా కీలకం. అవునండి. నేషనల్ సెక్యూరిటీ అనేది, జాతీయ భద్రత అనేది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ లోకల్ రీజనల్ పార్టీస్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, జాతి ప్రయోజనాలు, జాతీయ భద్రత ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. డిజిటల్ లిటరసీ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది, దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్ అండి. 21వ శతాబ్దంలో కూడా 70% పైగా ప్రజలు కానీ వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలు కానీ ఇంకా మనం విలేజెస్లోనే ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే సార్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మన డిఫెన్స్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, ఫినాన్షియల్ డిపార్ట్మెంటు, వీటన్నిటిని ఏకీకృతం చేయాలి. ఇంకా అది అవ్వాల మనకి. See, we don't have a command control structure wherein which you have important elements of national security. ఏంటండి, జాతి భద్రతకు సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఫినాన్స్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కావాలి. ఇందాక రాంబాబు సార్ కూడా చెప్పినట్టు కోఆర్డినేషన్. డిఫరెంట్ డాట్స్ ఏదైతే ఉన్నాయి, ఇంపార్టెంట్ డాట్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, అంటే ఐ మీన్ టు సే హోమ్ మినిస్ట్రీ, వీటన్నిటినీ కలిపి అనుసంధానం అవ్వాలి. ఒకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రమాదకరమైనది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ హ్యాక్ అవుతున్నాయి, బ్యాంకింగ్ రంగం హ్యాక్ అవుతుంది. వీ కెనాట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని కోడిగుడ్డుల్ని తీసుకొచ్చి లేదా అన్ని ఫలాలను తీసుకొచ్చి ఒక చోట పెట్టలేము. మనం వీఆర్ ఇన్ ఏ న్యూక్లియర్ నైబర్హుడ్. మన పాకిస్తాన్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తుంది, మన చైనా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తుంది. సో మన రష్యా, మన అమెరికా, అంటే నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్, ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్ అనే 21వ శతాబ్దంలో అంటే ఎప్పుడైనా అదే ఉంటుంది. అన్నీ కలిపి ఒక చోట పెట్టలేమండి. సైబర్ ఆర్మీ లేదు, సైబర్ కమాండ్ లేదు. గుల్షన్ రాయ్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి భద్రతా సలహాదారు దేంట్లో, సైబర్ సెక్యూరిటీలో. ఆయన్ని స్వయంగా కోట్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీ టామ్ డిక్ హ్యారీ, ఐఎమ్ కోటింగ్ ఎగ్జాక్ట్లీ గుల్షన్ రాయ్, ద సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏంటంటే ఆయన చెప్పిన మాట, మనము సైబర్ రంగంలో ఒక 20 ఏళ్ళు వెనకబడి ఉన్నాము అమెరికాతో పోల్చుకుంటే. సైబర్ రంగంలో మనము ముఖ్యంగా మిగతా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే ఎంతో వెనకబడి ఉన్నాము. డిజిటల్ లిటరసీతో పాటు సైబర్ కమాండ్ అండ్ సైబర్ కంట్రోల్, ముఖ్యంగా నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టలేషన్స్ అంటే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, బ్యాంకింగ్ వ్యవస్థ, పార్లమెంటు, సింబాలిక్ టార్గెట్స్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ టార్గెట్స్. అన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, న్యూక్లియర్ రియాక్టర్స్, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి ప్రతి దాని మీద సైబర్ సెక్యూరిటీ, సైబర్ కమాండ్లో మనం ఇంతవరకు మనం ఏకీకృతం చేయలేదు. వీ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ సిస్టమాటిక్ వర్క్. బిలీవ్ మీ, వీ హ్యావ్ టు గో ఏ లాంగ్ వే. మనం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఐఎమ్ 100% ఇన్ ఫేవర్ ఆఫ్ వాట్ మోడీ హ్యాస్ డన్, బట్ స్టిల్ ద కంట్రీ ఒక జాతి పరంగా చూసినప్పుడు వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. చాలా హోంవర్క్, చాలా ప్రిపేర్డ్నెస్ ఇస్ రిక్వైర్డ్, విచ్ వీ హ్యావ్ టు గో మైల్స్ టుగెదర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇంతవరకు మనకి నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఒక రిటర్న్ లేదండి. వీ హ్యావ్ అన్రిటర్న్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. అందుట్లో సైబర్ విధానం కూడా మొన్నటిగా స్టార్ట్ చేసుకున్నాం మనం. సో చాలా చేయాల్సింది ఉందండి. వెంకటకృష్ణ గారు, తొందరపడి మనము క్యాష్లెస్ సొసైటీ నుంచి కార్డ్ సొసైటీకి వెళ్తంలో ఈ పరిణామ క్రమంలో ఎన్నో డాట్స్ని కలపకపోతే
ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకపోతే బీట్ కాంగ్రెస్ ఆర్ బీట్ బీజేపీ, అది పక్కన పెడతాం. సో జాతి ప్రయోజనాలు ఫస్ట్ కావాలి కాబట్టి ఈ చాలా హోంవర్క్, ఈ ప్రిపేర్నెస్ చేయాలి. అసలు ఒక కేస్ స్టడీ లాగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని లాంగ్ టర్మ్ స్టడీ అది చేయాలి. అసాధ్యమైందా? అసాధ్యమేం కాదండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సార్. మనం చంద్రుడి మీద కాలు పెట్టాను సార్ మానవుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ మోడీ, విత్ ఆల్ రెస్పెక్ట్ టు హిస్ ఎంథూజియాజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విత్ హిస్ ఎంథూజియాజం అండ్ హిస్ పాజిటివ్ వైబ్రెన్సీ. ఓకే, సో ఐఎమ్ డెఫినెట్లీ ఫర్ ఇట్, బట్ వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. రైట్. మీ డౌట్స్ ఏంటి సెక్యూరిటీ పరంగా? బిఫోర్ దాట్ ఒక మాట యాడ్ చేస్తాను. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి మాజీ సలహాదారు లారెన్స్ గారు మొన్న ఈ డిమానిటైజేషన్ మీద స్పందిస్తూ ఒక మాట చెప్పారు. ఇట్ ఈస్ ల్యాండెడ్ ఇన్ ద రాంగ్ గ్రౌండ్ అని. వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ మిసైల్ మిస్ఫైర్ అయిపోయి ఇంకో గ్రౌండ్లో ల్యాండ్ అయింది. ఇది జనాల్ని ఇంతగా ఇబ్బందులు పెట్టడం అంటే నాకు నచ్చలేదనే మాట చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్షియల్ సిస్టంలో డిమానిటైజేషన్ మీద మాట్లాడినప్పుడు మనం దీనికి రిలేటెడ్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మాట ఒకటి కోట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం ఇందాక నేను ఇది శాపము అన్న దాంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి రిటైల్ రంగాన్ని ఎప్పుడెప్పుడు కర్వ్ చేయాలా, ఎప్పుడెప్పుడు ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం మొత్తం వజ్రాల్ని మొత్తం రాసులుగా పోసి అమ్ముకున్న మన సుసంపన్నమైన భారతదేశం మీద దండయాత్ర చేసి వ్యాపారం పేరుతో తెచ్చి ఎట్లయితే మనల్ని పేదవాళ్ళుగా ఆకలికి అర్థాకటికి అలమటించి ఏదైతే బెంగాల్ ఫెమైన్ చూసినామో అట్లా 45,000 మంది ఆకలికి చనిపోయినారు. అట్లాంటి పరిస్థితులు సృష్టించిపోయారో అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ఇప్పటికీ మల్టీనేషనల్ బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ కూడా భారతదేశాన్ని ఒక మార్కెట్ అవకాశంగా చూసి ఇక్కడ ఉన్న రీటైల్ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. దానికి వాళ్ళు ఎంట్రీ కాకపోవడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి సమాంతర ఆర్థిక వ్యవస్థ. ఎప్పుడైతే క్యాష్లెస్ ఎకానమీ వైపు మనం పరుగులు తీయటం మొదలు పెడతామో దాని రిజల్ట్ ఇప్పుడే చెప్తాను మీకు. బిగ్ బాస్కెట్లో 25% గ్రోత్. బిగ్ బాస్కెట్ అంటే ఆన్లైన్లో మన ఇంట్లో పాలు, పప్పు, ఉప్పు ఆర్డర్ చేసుకున్న ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చిపోయే సిస్టంలో డిమానిటైజేషన్ తర్వాత 25% గ్రోత్. ఆన్లైన్ రీఛార్జీల్లో 1000% గ్రోత్. పేటీఎం 435% పెరిగింది. ఎందుకు పెరుగుతున్నాయి ఇవన్నీ? ఇట్లాంటి వాళ్ళకి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి. నేను అదే అంటే క్యాష్లెస్ ఎకానమీ వైపు పోతే అదే మొత్తంతో మీకు చాలా మంది రిపోర్ట్స్ ఇప్పటి వరకు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చే ఉంటారు. 5,000 రూపాయల కౌంటర్ అయ్యేటోడు వరంగల్లో, కరీంనగర్లో చిన్న కిరాణా కొట్టుని 500 రూపాయలు కూడా అయితే లేదు. రేపు పొద్దున క్యాష్లెస్ ఎకానమీ వైపు అయితే వాళ్ళు కూడా స్వైపింగ్ మెషిన్స్ పెట్టుకుంటారు. అంటే రాంగ్. ఎప్పుడైతే ప్రజలు మీరే చెప్పండి, మీరు అన్న దాంట్లో నేను పాయింట్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే ప్రజలు ఆన్లైన్ షాపింగ్కో లేకపోతే డిజిటల్ షాపింగ్కో అలవాటు పడ్డారో షాప్స్ వాళ్ళు కూడా స్వైపింగ్ మెషిన్స్ పెట్టుకుంటారు. గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ స్వైపింగ్ మెషిన్స్ టు ఆల్ షాప్స్, all shopkeepers. Government assure that debate is going in a different direction. జాతీయ భద్రతకు సంబంధించి సెక్యూరిటీ దానికే వస్తున్నా. కాకపోతే క్యాష్లెస్ ఎకానమీతో ఈ దేశ రిటైల్ రంగం విచ్ఛిన్నం కాబోతుందనే మాట చెప్తూ సెక్యూరిటీ వైపు వస్తున్నాను. సెక్యూరిటీ టార్గెట్స్ విషయంలో అమెరికా, జపాన్ తర్వాత భారత్ 3వ దేశం. ఏది సైబర్ సెక్యూరిటీస్ విషయంలో. ఇప్పుడు ఇవన్నీ కూడా సైబర్ లాస్ కిందకి వస్తాయి. వీటి విషయాల్లో ప్రపంచంలో ఏమైనా టార్గెట్స్ హ్యాకర్స్కి ఏమైనా చైనా హ్యాకర్స్ కానీ, పాక్ హ్యాకర్స్ కానీ, ఇంకా ఏ హ్యాకర్స్ అయినా టార్గెట్స్ ఉంటే అమెరికా, జపాన్ తర్వాత భారత్ మూడొక టార్గెట్ దేశం అయినటువంటి దేశం. ఇందాక మీరు అమెరికా కూడా లేండి, హిల్లరీ క్లింటన్ మెయిల్స్ హ్యాక్ అయినాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం అదే టైంలో మనం కూడా కొన్ని దేశాలు హ్యాక్ చేస్తూనే ఉంటాం. మనం రావాలి ఖాళీగా ఉండరు. మీరు అక్కడ అదే ఒక్కటే కాదు, ఏ విషయంలో రక్షణ విషయంలో కానీ, ఆర్థిక రక్షణ విషయంలో ఏ విషయంలో కానీ మనం 3వ టార్గెట్ గా ఉన్నాము. ఈ రోజు మీరు ఇందాక చెప్పినట్టుగా 32 లక్షల ఏటీఎం కార్డులు టార్గెట్ అయ్యి అక్టోబర్ లో టార్గెట్ అయితే నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ డిసెంబర్. ఇప్పటి వరకు కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఏ సింగిల్ క్లూ. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళని పని చేయడానికి మన భారతదేశంలో ఉన్న చట్టాలు, పాత చట్టాలను సవరిస్తూ అప్పుడు యూపీఏ ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఒక సైబర్ లా యాక్ట్ ఉండే, దాని అమెండ్మెంట్స్ 2008లో తెచ్చింది, మళ్ళీ 2010లో తెచ్చింది, 2014లో తెచ్చింది. ఇంకా కూడా 2015లో మన దగ్గర రిజిస్టర్ అయిన కేసులు 8,045 కేసులు అయితే కన్విక్ట్ అయినాయి 250 మాత్రమే. సార్, ఈ దేశంలో ఆన్లైన్లో మన సమాచారాన్ని తస్కరించడం కానీ, ఫ్రాడ్ చేయడం కానీ, ఇట్లాంటి సంబంధించిన సెక్యూరిటీ డిఫెక్ట్ కేసులు ఏవైతే రిజిస్టర్ అయినాయో 8,045 విషయం అర్థం కాదు ఏంటంటే. చెప్పండి. హలో, చెప్పండి కృష్ణార్ గారు, చెప్పండి. ఇప్పుడు వెంకట్ గారు, దేర్ ఈజ్ ఎవల్యూషనరీ వే ఆఫ్ గ్రోత్ అండ్ దేర్ ఈజ్ స్ట్రాటజిక్ వే ఆఫ్ గ్రోత్. ఒక క్వాంటమ్ లీప్ కూడా ఉంటది. ఒకవైపు ప్రపంచంలో డ్రోన్ల ద్వారా డెలివరీ చేసే పరిస్థితికి ఒకవైపు ప్రపంచం వస్తే, ఇంకొక వైపు మనం 70 సంవత్సరాలుగా థర్డ్ వరల్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీగానే ఉంటూ
అవును. ఇట్లనే ఇంకొక 60 సంవత్సరాలు డెవలపింగ్ కంట్రీగానే ఉందాం అనుకుంటే మీరు అన్న విషయాలన్నీ, అంటే మీరు కాదు, అదే అదే. మన గౌరవనీయులైన ప్యానలిస్ట్ చెప్పే విషయాలన్నీ చాలా జాగ్రత్త పడాలి, చాలా పరిశ్రమ కావాలంటే అంటే మనల్ని మనం తక్కువ ఎస్టిమేట్ చేస్తా ఉన్నాం. నాకు ముత్యంపేటలో ఒక మేకల మేట ఆయన మొన్న ఒక నెల క్రితం, అంటే ఇప్పుడు మా బ్రదర్ కూడా చెప్పడం జరిగింది దాని గురించి రీసెంట్ గా, అంటే వాట్సాప్ లా మేకల ఫోటోలు పెట్టి మేకలు అమ్ముకుంటున్నాడు. ఓ గ్రేట్. గొర్రెల్ని మేకల్ని వాట్సాప్ లో ఫోటోలు పెట్టి. him. అంటే నేనేం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు తక్కువ ఎస్టిమేట్ చేయకండి భారత ప్రజల్ని గాని, అంటే మార్పుని మనం ఎట్లా అవగాహన చేసుకుంటామో, దాని ద్వారా జీవనాన్ని ఎట్లా మనం సరిదిద్దుకుంటాం అన్నది మీరు కూరగాయల మార్కెట్ లో పోయినా కూడా మీరు బజార్ లో మొన్న వాళ్ళు చిన్న టోకెన్లు ఇచ్చుకొని ఆ టోకెన్లతో నడిపిస్తా ఉన్నారు క్యాష్ లేకుండా. సో కాబట్టి ఏముంటదంటే ఇప్పుడు బ్రదర్ రమేష్ గారు అక్కడ మాట్లాడుతూ అంటే మనం చాలా వెనుకబడిపోయినాం అని అనుకోకండి, ఎందుకంటే క్వాంటమ్ లీప్స్ ఆల్రెడీ చేసుకున్నాం మనం. వాళ్ళు 60 వాళ్ళు స్థాయిలో మనం వాస్తవానికి దూరం కూడా సమర్థించుకొని మనం వెనుకబడ్డాం. దాంట్లో ఒప్పుకొని ఎట్లా అంటే ముందుకు ఇక్కడ పోవాలనేది నా important. పాయింట్ ఏంటంటే మహేష్ గారు, సాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నన్ను కంప్లీట్ చేయండి, లేదా మీకే సబ్మిషన్, మీకు అడిషన్ కంప్లీట్ చేయండి ఒక విషయం. ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు మనం రెడీగా లేమనో, లేకపోతే దీంతో ఒక చాలా పెద్ద విపత్తు రాబోతుందనో, ఇవన్నీ స్పూచ్ సేయింగ్ అంతా నెగటివ్ ఓరియంటేషన్ తో జరుగుతా ఉన్నది. అన్ఫార్చునేట్లీ యంగ్స్టర్స్ కూడా అదే మాట్లాడితే, పెద్దోళ్ళు ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా అదే మాట్లాడితే, ఇక మన దేశాన్ని డెవలప్ నేషన్ ఎప్పుడు చేద్దాము? 100 సంవత్సరాలు చేద్దామా? మనం ఇంకా వైనంగా చేద్దామా? లేకపోతే డెవలపింగ్ కంట్రీ గానే ఉందామా? ఇప్పుడు డెవలపింగ్ టు డెవలప్డ్ నేషన్ కి మనం ఎప్పుడు ముందుకు పోతలేం కదా, మన జనం పుట్టినప్పటికెళ్ళి ఎందుకు పోతలేం అంటే, ఒక్క నిమిషం వెంకట్ గారు, ఒకటే నిమిషం. నేనేమంటా ఉన్నా, డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి గ్యాపే బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీని తీసేస్తే మనం ఎంపవర్మెంట్ అన్నది మన చైతన్యవంతం చేయగలుగుతాం ఈ దేశాన్ని అనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతాం. సైబర్ సెక్యూరిటీ ఎంత ఇట్స్ పీస్ ఆఫ్ కేక్ అండి. అంటే మనం we don't need to invent a wheel is already invented. America is already 86%. ఒక నిమిషం, 86% of their economy is online. ఎగ్స్ కూరగాయలు బాస్కెట్లో పెట్టుడు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ థియరీ. మీరేమో దాని పీస్ ఆఫ్ కేక్ అని అంటున్నారు సైబర్ సెక్యూరిటీని. నో అంటే ఐఎమ్ నాట్ డినైయింగ్ యూ. వెంకట్ గారు ఒక విషయం వినండి, మనం కొత్తగా ఇన్వెంట్ చేయటం లేదు. అన్ఫార్చునేట్లీ మనకు అంత ఇన్నోవేషన్ లేదు. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇన్నోవేషన్ ని. టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటున్నాం కదా. ఎకానమీస్ ఆర్ రన్నింగ్. ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. నేను కాదంటలే, కాకపోతే సైబర్ సెక్యూరిటీ అనేది పీస్ ఆఫ్ కేక్ అని మీరు అంటున్నారు, కానీ ఎవ్రీ నేషనలైజ్డ్ బ్యాంక్ అండ్ ఎవ్రీ మల్టీనేషనల్ బ్యాంక్ దానికి ఒక సెపరేట్ సెల్ ఉంది, సెపరేట్ ఇవి మెయింటైన్ చేస్తున్నాయి సైబర్ సెక్యూరిటీ వాళ్ళని ఏమంటారు ఆపరేటర్స్ని ఆపడానికి. సో డీటెయిల్స్ లో కొద్ది కాదు, అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అది కూడా తెలియాలి కదా. వచ్చే వరకు డిబేట్ జరగాలి, అప్పుడే కదా. ఇక్కడ ఒక్క నిమిషం రాంబాబు గారు, మొన్న ఒక ప్రోగ్రాంలో నేను జేపీ గారు అటెండ్ అవ్వడం జరిగింది, జయప్రకాష్ నారాయణ. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏదో డెబిట్ కార్డు నాకు ఇచ్చారు కానీ నేను ఇంతవరకు వాడలేదు, అలా ఎలా వాడాలో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? జయప్రకాష్ నారాయణ. ఐఏఎస్ చేసి లోక్సత్తా ఉద్యమాన్ని దేశం అంతా నడిపిన ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అవసరం లేక వాడలేదా, లేకపోతే ఏదైనా వాడకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే. సో అలాంటి వాళ్ళు, మనం ఇల్లిటరేట్స్ గురించే మాట్లాడుతున్నాం. లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు ఇలా వాడకుండా? ఒకటి. తర్వాత మీకు తెలిసి ఉండాలి, మీ నోటీస్కి రోజు అప్లికేషన్లు వస్తుంటాయి, నా కార్డు పోయిందని ఒకరు, లేకపోతే నా అది పిన్ కోడ్ మర్చిపోయానని, ఇట్లాంటి చాలా వస్తూ ఉంటాయి. సో సెక్యూరిటీ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ కృష్ణసాగర్ గారు దాన్ని ఏ ఉద్దేశంతో పీస్ ఆఫ్ కేక్ అన్నారో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ క్రూషియల్ సబ్జెక్ట్. సో మీ దృష్టిలో సెక్యూరిటీకి ఉన్న ప్రాధాన్యత ఎంత డిజిటలైజేషన్ చేస్తే? ఇప్పుడు తీసుకుంటా సాగర్ గారు, తీసుకుంటా సార్. రామబాబు గారు చాలాసేపటి నుంచి ఐడిల్ ఉన్నారు. కాదు, నన్ను కంప్లీట్ చేయలేకపోతే ఎట్లుంటుంది, హాఫ్ బేక్డ్ ఉంటుంది మీరు చెప్పే స్టేట్మెంట్. యా ప్లీజ్. నేను ఒకటే అంటా ఉన్నా, ఇప్పుడు జన్ ధన్ యోజన ద్వారా మనకి జీరో బ్యాలెన్స్ తో మీరు అకౌంట్లు పెట్టుకోమన్నప్పటికీ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళని మనం ఏమన్నాం? లేకపోతే అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి బ్యాంకింగ్ వ్యవస్థకి మనం దగ్గర తీసుకుంటా ఉంటే, ఇప్పుడు సెక్యూరిటీ వినండి సార్ ఒకసారి. సైబర్ సెక్యూరిటీ ఏదో బ్రహ్మ పదార్థంగా మాట్లాడడం కంటే దేశాలే వాళ్ళ ఎకానమీలు ఆన్ ఎలక్ట్రానిక్ ఎకానమీస్ నడుస్తా ఉన్నాయి. మనం కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటా ఉన్నా నేను. Right. We can only emulate.
దానిలో ఏమున్నది పెద్దగా, అదేదో అవుట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీతో మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ నడుస్తూనే ఉంది కదా, మధ్యలో స్పిల్స్ వస్తాయి, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్యాకింగ్ ఇక్కడ కూడా అవుతుంది, అమెరికాలో కూడా అవుతుంది, చైనాలో కూడా అవుతుంది. షో మీ వన్ ప్లేస్ వేర్ హ్యాకింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, ఓన్లీ ఇండియాలో అవుతుందా? అలే ఇండియాలో అవుతుందని మనం అట్లే, వరల్డ్ మొత్తం అవుతుంది. బట్ వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ ఓన్ కంట్రీ, వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ ఓన్ కంట్రీ ఓన్లీ. వరల్డ్ లో మొత్తం అవ్వచ్చు. రామారావు గారు సేమ్ క్వశ్చన్, ఇందాక అడిగిన క్వశ్చన్ ప్లీజ్. వెంకట్ గారు, నేను అంటలేను 100% క్యాష్లెస్ ఎకానమీ అవుతుందని, 100% ఆన్లైన్ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తామని అంటలేను కదా. డిఫరెన్స్ అనేది ఏంటంటే ఉన్న 15% తీసుకుంటా వెయిట్. ఇప్పుడు లేట్ 80s కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ గురించి ఆలోచిస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం భాస్కర్ గారు, ఒక్క నిమిషం. యా, బ్యాంక్స్లో 1969లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ నేషనలైజ్ అయినా కూడా 1985 తర్వాతనే కంప్యూటరైజేషన్ మొదలైంది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. అప్పటి వరకు సమ్ ఏఎల్పిఎం మిషన్స్తో రన్ చేసాం, కానీ కంప్లీట్గా కంప్యూటరైజేషన్ చేయాలనేటటువంటిది ఇప్పుడు సిబిఎస్ సిస్టమ్లు కానీ తర్వాత వచ్చినటువంటి. సో కంప్యూటరైజేషన్ లేట్గా స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది మాన్యువల్ బ్యాంకింగ్లో రిక్రూట్ అయినటువంటి స్టాఫ్. సో అడాప్టబిలిటీ అనేటటువంటిది అంత క్విక్గా రాలేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ దట్ టైం ఏం చేసిందంటే కంప్లీట్గా రిక్రూట్మెంట్ మీద బ్యాన్ చేసింది. సో 1990లో అయినటువంటి బ్యాన్ మళ్ళీ 2007 వరకు అసలు రిక్రూట్మెంటే జరగలేదు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. వేరాజ్ ఈ పీరియడ్లో కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని పిక్చర్లోకి వచ్చినాయి. వాళ్ళు రావటంతోనే ఒకటేసారి టెక్నో సేవీలందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టినారు. కంప్లీట్ కంప్యూటరైజేషన్ 100% అడాప్ట్ చేసి బ్యాంక్స్లోకి వచ్చారు. ఇక్కడేమో మాన్యువల్ బ్యాంకింగ్ టైంలో రిక్రూట్ అయినటువంటివి, లేటర్ స్టేజ్లో కంప్యూటరైజేషన్ అడాప్ట్ చేసుకునేటువంటిది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంప్యూటరైజేషన్ మీద అనేక లేయర్స్లో వాళ్ళకి పర్మిషన్లు ఇవన్నీ కావాల్సి వచ్చినటువంటి స్థితి. ఇంకో పక్క ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి విపరీతమైన కాంపిటీషన్. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఏదైతే దాదాపు 40-45% పైబడి యూత్ ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళకు ఉన్నటువంటి ఈ కంప్యూటరైజేషన్ ట్రాన్సాక్షన్లో ప్రైవేట్ బ్యాంక్స్ పట్ల అట్రాక్ట్ అయినారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఆ రకమైన ఇది ఉంది కాబట్టి 2008 సంవత్సరం తర్వాతనే పెద్ద ఎత్తులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని ఎంసీఏల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినటువంటి కంప్యూటరైజేషన్ అడాప్టబిలిటీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఒక్క సేవింగ్స్ అకౌంట్ హోల్డర్కి కూడా ఒక కిట్ సప్లై చేయడం, దాంతోపాటుగా ఎక్సెప్ట్ క్రెడిట్ కార్డ్ మిగతావన్నీ సప్లై చేయడం జరిగింది. సో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వీటి మీద ఆసక్తి కూడా పెరగటం అనేది 2008-9 సంవత్సరం అక్కడి నుంచి మొదలైంది, తర్వాత మాత్రమే జరిగింది. సో ఇమీడియట్ ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బ్రాంచ్లు ఎక్కువ ఉన్నాయి. ఇమీడియట్ టార్గెట్ ఏమిటి? ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి తరలిపోతున్నటువంటి డిపాజిట్స్ కానీ తరలిపోతున్నటువంటి బిజినెస్ కానీ ఇటు ఎక్వైర్ చేయాలంటే 100% కంప్యూటరైజేషన్ జరగాలి, ఇది అడాప్టబిలిటీ కావాలి, ఆ రకమైన సర్వీస్ కూడా చేయాలని దాంట్లో. సో దీనిలో ఎక్కడొచ్చింది? ఎవరెవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో మా ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా మెజారిటీ పీపుల్ ఎవరైతే ఓల్డర్ జనరేషన్ ఉన్నారో వాళ్ళు అసలు ఇవి కార్డ్స్ యూజ్ చేయడానికే వాళ్ళు మెంటల్గా సిద్ధంగా లేరు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా అవసరం పడలేదు, దాన్ని ఆ రకంగా ఆయన ఉపయోగించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు నా జేబులో డబ్బులే లేవన్నాడు. డబ్బులే లేకుండా మనిషి ఉంటాడు ఎవరైనా? ఉండరు. బట్ వాళ్ళకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బయటకు వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు క్యాషియర్ ఎవరో ఉంటారు అంతే తప్ప జేబులో లేకుండా అంటే జేబులో ఇంట్లో లేవని కాదు కదా అర్థం. అదే వాళ్ళకి అవసరం పడలేదు వాళ్ళకి. బట్ ఆ రకంగా ఆ కేటగిరీలు ఎవరు ఉండరు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మెజారిటీ ఆఫ్ ది ఓల్డర్ జనరేషన్ పీపుల్ అంతా ఈ బ్యాంక్స్తో అకౌంట్ మెయింటైన్ చేశారు. యంగర్ జనరేషన్ అంతా ప్రైవేట్ బ్యాంక్స్లో జనరేట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర మాత్రమే ఈ రకమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనాయి వాళ్ళ దగ్గర. ఇక్కడికి వచ్చేటప్పుడు అడాప్టబిలిటీ లేదు కాబట్టి యంగర్ జనరేషన్ రిక్రూట్ అయినా అకౌంట్ హోల్డర్స్ ఇక్కడ లేరు కాబట్టి త్వరితగతిన ఆ రకమైనటువంటి అడాప్టబిలిటీ లేకుండా పోయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 2009 సంవత్సరం మేము ఇచ్చిన కిట్స్లో అందరికీ ఏం చెప్పినామంటే సెక్యూరిటీ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు అడిగింది, ఈ పిన్ నెంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోండి. ఒకవేళ దాన్ని మీ రిలేషన్స్తో ఇంక్లూడింగ్ మీ భార్యతో అయినా దాన్ని షేర్ చేసుకున్న రోజున దానికి ఉండే ఇబ్బందులు ఉంటాయని. బట్ ఈవెన్ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని నలుగురికి చేయటం, ఆ రకంగా ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అవటం. పాస్వర్డ్ అనేటటువంటి దాన్ని ఎవరికీ చెప్పొద్దన్నా కూడా దాన్ని షేర్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో. అదే రకంగా ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసినా కూడా పక్కనున్న వాళ్ళకి కనిపించేటట్టుగా చేయటం, అయిన తర్వాత మార్చుకోకపోవటం, ఈ రకమైన ఇంటర్నల్గా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సెక్యూరిటీ అడాప్ట్ చేయకపోవడం ప్రజలు అలవాటు పడతారేమో అనుకుందాం. ఇప్పుడు ఒకటి డిమానిటైజేషన్ రాగానే వ్యతిరేకించారు చాలా మంది, ప్రతిదాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఇది వస్తుంటే దీని మీద కూడా ఆఫ్ కోర్స్ డిస్కస్ చేయడాన్ని మనం తప్పట్టట్లే, డిస్కస్ చేయొచ్చు. బట్ ఇది కాదని ఒక నిరాశవాదంతో ఉండడం కంటే ఐ టు అగ్రీ విత్ కృష్ణసాగర్. ఇప్పుడు కొంతవరకు
కష్టపడితే సాధ్యమవుతుంది, లేదంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అధిగమించవచ్చు. ఈ యాంగిల్లో ఆలోచిస్తే మంచిదే. అయితే ఇక్కడ భాస్కరరావు గారు, నేను డిమానిటైజేషన్లో ఒక పాయింట్ ఏంటంటే, నాకు ఒక బ్యాంకర్గా ఉన్నది, మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. బట్ తీసుకున్న నిర్ణయం అప్పుడు ఎంత మేరకు బ్లాక్ మనీ ఈ చలామణిలో ఉంది అనేటటువంటిది ఏమైనా వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎంత అవి బయట పెట్టరు కదా గవర్నమెంట్. ఒకవేళ కనుక ఉన్న రోజున గవర్నమెంట్ సీక్రెసీస్ ఉంటాయి ఓకే, కదండి. మీకైతే ఐడియా ఉండాలి కదా, మీకైతే ఐడియా ఉండాలి కదా. డిసెంబర్ 31 తర్వాత లేదని చెప్తారండి, లేదని చెప్తారు కానీ గవర్నమెంట్ అంత గుడ్డిగా ఒకవేళ కనుక మీ దగ్గర ఆ డిమానిటైజేషన్ గుడ్డిగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని మనం అనుకున్నాం. ఇదాని ఒకవేళ దాని కనుక కిచెన్ కాదు కదా. ఒకవేళ మీ దగ్గర కనుక ఇంత ఉంది అనే వివరాలు కనుకుంటే దానికి సంబంధించిన వ్యక్తుల వివరాలు కూడా మీ దగ్గర ఉంటాయి. డెఫినెట్ గా అది వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత చేస్తారు. ఆ టాపిక్ లోకి వెళ్దాం మనం. భాస్కర్ గారు, ఇక్కడ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందాక అన్నారు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్, రూరల్ అని. సో ఈ పరిస్థితుల్లో పెద్ద పెద్ద మాల్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న షాపులు కనుమరుగవడం చూస్తూనే ఉంటాం మనం. వాల్మార్ట్ వస్తే కొన్ని షాపులు పోతాయి, రిలయన్స్ వస్తే కొన్ని షాపులు పోతాయి, హెరిటేజ్ వస్తే కొన్ని షాపులు పోతాయి, మారుమూల సందుల్లో ఉండే షాపులన్నీ మాయమవుతున్న పరిస్థితుల్లో ఈ కార్డ్స్ ద్వారానే షాపింగ్ లేకపోతే ఇవన్నీ ఎక్కువ వస్తాయి అనుకుంటే వ్యాపార రంగం ఏమైనా దెబ్బతింటుందా? వ్యాపార రంగంలో చాలా మార్పు వచ్చేట్టుగానే కనపడింది. అవును, వ్యాపార రంగంలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చేటువంటి పరిస్థితి కనపడింది. ఒక అవకాశం అండి. వ్యాపార రంగంలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చేట్టుగానే కనపడుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రిటైలర్ షాప్స్ అనేది వెళ్ళిపోయినాయి, ఆన్లైన్లో పర్చేసింగ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నాకు ఈ ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ విధానం కంటే కూడా రేపు బ్యాంక్ టు బ్యాంకు జరిగే ట్రాన్సాక్షన్ కి ట్యాక్స్ వేస్తారేమనే డౌట్ మాత్రం నాకు ఇక్కడ. డౌట్ ఏంటో చెప్పారు కదా ఆల్రెడీ, బీటీటీ ట్యాక్స్ పడబోతుంది. ఎస్, దానికోసం ఈ ప్రయత్నం నేను అనుకుంటున్నాను. ఇది రేపు జరగబోయేటువంటిది మాత్రం అది చాలా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూనే. వస్తువు సామాన్య మానవుడికి ఎక్కువ రేటుకే గిట్టుబాటు అవుతుంది, కానీ రేపటి నుంచి తక్కువ రేటుకి గిట్టుబాటు అవుతుంది ఈ రకమైనటువంటి విధానం పెరగడం వల్ల. రైట్ చెప్పండి రమేష్ గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. జస్ట్ 2-3 అంశాల మీద క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. Brief. Overestimation. 30 seconds. Overestimation is bad. Underestimation is bad. Being practical, taking the middle path is the best. Now, I'm not being negative. I'm being very positive, and I'm being very, very dynamic and enthusiastic in welcoming the decision of the government of India. Having said that, I would like to put it in perspective. Proper homework lakunda, proper preparedness lakunda, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది మన కింద ఉన్నారు, ఎంతమంది పైన ఉన్నారు. ఇండియా డస్ నాట్ లివ్ ఇన్ దేవుడు కానుకేయాలంటే కార్డు అది చాలా ఉన్నాయి మనకి. సో వీటన్నిటి మీద ప్రిపరేషన్ లేకుండా చేయడం తప్పని చెబుతున్నానే కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్స్ డెసిషన్. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది, సైబర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ఏ పీస్ ఆఫ్ కేక్. బిలీవ్ మీ, probably you will understand. Right, Sagar garu, 30 seconds please conclude. It's a very tough area, very చాలా తక్కువ expertise ఉంది. Right, Sagar garu. వెంకట్ గారు, ఏ ప్రిపరేషన్ లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం అనుకోవడమే ఒక ప్రెజుడైజ్ ప్రిజంప్షన్. అది ఒక పాయింట్. అయితే ఆల్ చేంజ్ ఈజ్ రెసిస్టెడ్ ఫర్. ఒక నిమిషం, మోడీ నడవట్లేదు. వెంకట్ గారు ఏం జరుగుతుందో మీరు చెప్పండి. All change is first resisted, then attacked, and eventually accepted. There is no question that this change will be recalled. ఇలాంటి పెద్ద మార్పు పరిణామం అవసరం కాబట్టే భారత ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి తప్పకుండా కూడా వచ్చే 2.5 years లో పెద్ద పరిణామాలు జరగబోతున్నాయి. భారతదేశానికి మంచి జరగబోతా ఉన్నాయి. ఎన్నుకున్న వాళ్ళకి చేదు జ్ఞాపకాలు మిగలకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్నుకున్నారు కదా అని చెప్పి చేదు జ్ఞాపకాలు తినిపిస్తామంటే, చేదు మాత్రం తినిపిస్తామంటే జరా. మేము కూడా భారతదేశంలో అతి పెద్ద పార్టీ, మేము కూడా రాజకీయ పార్టీ, కాబట్టి మేము చేదు ఇచ్చి మేము రాజకీయంగా మాయమైపోవాలని అయితే మాకు. అది కూడా వాస్తవం. ప్రజలకు చేదిస్తే మీకు విషయం మిగులుతుంది, అది కూడా వాస్తవం. రాజకీయమైనా ఓట్లు ఎన్నికలైనా సిస్టమ్ గురించి సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తామని ఎందుకు మాట్లాడాలి? ఎక్స్పెక్ట్ చేయకండి, మంచిని ఎక్స్పెక్ట్ చేయండి. Let's have a positive outlook. We are a young nation. The aspirations of the young nation have to be kept in mind.
ప్రజలు పాజిటివ్ నోషన్ తో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడ గొడవలు అవడంలా. అంతే కదా వెంకట్ You have to note that point, మరి please. ఇంకా కూడా ఏదో పడి ఉంటున్నారు, రోడ్ల మీద నిలబడితే నిల్చుంటున్నారని వాళ్ళ స్థానాన్ని కూడా మనం ఇంకా పరీక్షించొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, సైబర్ లాస్ విషయంలో, చిన్న సెక్యూరిటీ విషయంలో కృష్ణసాగర్ గారు ఒక మాట చెప్తాను. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద, ఆ సెంటర్స్ మీద, ట్విన్ టవర్స్ మీద దాడి జరిగితే లాడెన్ దాడి చేసిన నెక్స్ట్ 24 hours 48 hours లో మనం ఆ ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన బ్యాకింగ్ ఏముందో తీసుకురాగలిగినాం. కానీ భారతదేశంలో 32 లక్షల ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు హ్యాక్ చేస్తే ఇప్పటి వరకు సమాచారం తీసుకోలేకపోతున్నాం సార్. అంటే మనం ఇండియాని ఇంకా కొన్ని దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు ఇంకా పాతకాలపు ట్రెడిషన్స్ లోనే ఉంచుదామని మన మాటలతోనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించదు ఈ దేశంలో స్టెప్ సాధ్యమా కాదా అని. ఒక మాట వినండి మహేష్ గారు, ఈ డిజిటల్ కరెన్సీ అనేది సాధ్యమా అసాధ్యం అనే టాపిక్ వచ్చినప్పుడు సాధ్యం తేలింది, అసాధ్యం ఏది కాదు. కాకపోతే ప్రిపేర్డ్నెస్, ప్రజలను అందుకు సన్నద్ధం చేయడం, అలాగే సెక్యూరిటీ, ఇవి కూడా అసాధ్యాలు కాదు కదా. ఇవి కూడా అసాధ్యాలు కదా, ఇవి కూడా అసాధ్యాలే కాదు కదా. మీరు అన్నదానికి డిమానిటైజేషన్ ముందు 2.5 సంవత్సరాల బడ్జెట్ అలికేషన్ చూస్తే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ గవర్నమెంట్ ఏం ప్రిపేర్ అయిందో మీకు తెలియదు కదండి. గవర్నమెంట్ కొన్ని విషయాల్లో ఏం ప్రిపేర్ అయిందో చెప్పరు కదా. 2 సంవత్సరాల ముందు బడ్జెట్ లో రైట్ మహేష్ గారు, మాటలతో అంటే ఎట్లా? ప్రజలు ఎలా ఉన్నారంటే 28వ తేదీన ఆక్రోష్ దినాన్ని బంద్ కాల్ ఇస్తే అప్పుడే సోషల్ మీడియాలో వీ డోంట్ సపోర్ట్ దిస్ బంద్ కాల్ అనే ఇవి నడుస్తున్నాయి. అంటే మీరు చేయదలుచుకుంది ఏంటి? బంద్ పేరుతో ఆ రోజు కూడా బ్యాంకులు నడవకుండా చేయదలుచుకున్నారు మీరు. ఆ రోజులు బ్యాంకులు నడిగే ఇప్పటికే జనం చేస్తుంటే ఆల్రెడీ 26, 27 సెలవులు, 28 మీరు బంద్ అంటే 3 రోజులు జనం చచ్చిపోవాలా? 3 రోజులు జనం చచ్చిపోవడం కాదు. అందుకే ప్రజలకి పనికొచ్చే పనులు చేద్దాం, ప్రజలకు పనికొచ్చే ఉపయోగపడే పనులు చేద్దాం. రైట్ మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. అండ్ రమేష్ గారు, రాంబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాస్కర్ గారు, ధన్యవాదాలు మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాడి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.